పాపము ప్రవేశించినప్పటి నుంచి కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే తనలో ఒక స్వార్థం పెరుగుతూ వచ్చింది. పాపం ఎప్పుడు వచ్చింది? ఆదిలోనే వచ్చింది. హవ్వ ద్వారా ఈ లోకంలోకి, హవ్వ ఆదముల ద్వారా లోకంలో పాపం వచ్చింది. పాపం వచ్చిన దగ్గర నుంచే మనిషిలో ఒక రకమైన స్వార్థం, సెల్ఫిష్ నేచర్ అనేటువంటిది వచ్చింది. సెల్ఫిష్ నేచర్ రావడం అంటే ఏంటంటే, సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి తమ యొక్క ఆధిపత్యంలోనికి మనల్ని మనం ఎంచుకోవటమే సెల్ఫిష్. ఎప్పుడు సెల్ఫిష్ నేచర్ వస్తుంది ఈ పాపం వలన అంటే, ఈ పాపం వలన మనలో స్వార్థం పెరిగినప్పుడు దేవుని భయం నుంచి తొలగిపోతాం. దేవుని భయం నుంచి తొలగిపోయి మనల్ని ఆధిపత్యంలోనికి మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ లవ్ అనమాట. మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫిష్. కాబట్టి ఇటువంటి సెల్ఫిష్ నేచర్లో ఉన్నటువంటి మనం, అంటే ఎప్పుడో ప్రారంభమైనటువంటి జీవితం, లేకపోతే ఈ పాపం వల్ల వచ్చినటువంటి యొక్క సెల్ఫిష్ అనేటువంటిది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇంకా మన అందరిలో అధికంగా ఉన్నప్పటికీ, మరి ఈ సెల్ఫిష్ అనేటువంటి దానిలో నుంచి మనంతటి మనము తప్పుకోగలమా? మనంతటి మనము దాని నుంచి నిరాకరించుకోగలమా? మనలో సెల్ఫిష్ లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరికీ ఉంటుంది. అయితే అన్ని సెల్ఫిష్ కాదు. అందరికీ నాది నేను అనేటువంటిది ఉండొచ్చు, కానీ అన్ని విషయాలు సెల్ఫిష్ కాదు. అందుచేత అసలు సెల్ఫ్ డినయల్ అనేటువంటి అంశంలో మనం తీసుకునేటువంటి లేఖన భాగం ఏమిటంటే, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? నన్ను వెంబడింపవలెను. సో యేసు ప్రభు వారు శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని నన్ను వెంబడించండి అని పిలిచాడు. వెంబడిస్తూ ఉన్నారు. కొంతకాలం ఆయనతో జర్నీ చేశారు. చేసిన తర్వాత శిష్యుల్ని అడుగుతున్నాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే మొట్టమొదటి ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. యేసు ప్రభు వారికి ఉద్దేశం అదే. యేసు ప్రభుని వెంబడించడం అంటే, నువ్వు క్రైస్తవుడిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు అంటే మొట్టమొదట ఆయన కోరింది ఏంటి అంటే సెల్ఫ్ డినయల్. తన్ను తాను నిరాకరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. ఎందుకు? యేసు ప్రభు వారు ఎందుకు అలాగ అడిగారు? ఎందుకు మనము ఆ పని చేయాలని అంటే, ఇందాక చెప్పిన రీతిగా పాపభూయిష్టమైనటువంటి లోకంలో, పాపము ఏలుతున్నటువంటి లోకంలో, మనుషుల్లో స్వార్థం పెరిగిపోయినటువంటి ఈ లోకంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తుని తన కుమారుని లోకంలో పంపి మనందరి కొరకు ఆయన ఈ లోకంలో ఏం చేశాడు? ప్రాణాలు అర్పింపచేశాడు. ఎందుకు? మనలను రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. సో మనల్ని రక్షించి ఏం చేశాడని చెప్పాను? తండ్రి అయిన దేవునితో మానవులను అనుసంధానం చేశాడు. పాపం వలన దేవునికి మానవునికి దూరం పెరిగినప్పుడు యేసు ప్రభువారు మధ్యవర్తిత్వం వహించి తిరిగి ఆయన ప్రాణం పెట్టి మనందరినీ కూడా దేవునితో అనుసంధానం చేశాడు. కాబట్టి ఆ యేసు ప్రభువారు చెప్తారు, ఇప్పుడు ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల, చాలా మంది క్రైస్తవులు అవుతున్నాము, అయ్యేమో అని చెప్తున్నాం, కానీ మనలో ఈ లక్షణం ఉందా? సెల్ఫ్ డినయల్. నిన్ను నీవు తగ్గించుకోగలవా? మనకున్నటువంటి ఒక చెడ్డ గుణం ఏంటంటే, అసలు నాకేంటి తక్కువ అనుకోవడం మనకు అలవాటు. మన స్థితిని హెచ్చించుకోవడం మనకు అలవాటు. మన స్థితి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం కూడా మనకు అలవాటు. అది మానవుని యొక్క స్వభావం. అది
అందుకే దేవుడికి కావాల్సిన మొట్టమొదటి అది, నన్ను ఎవరైనా వెంబడించాలని నువ్వు అనుకుంటే అసలు మొదట, సో నువ్వు ఒక క్రైస్తవుడు అవ్వాలనుకుంటే, ఒక క్రిస్టియన్ గా నువ్వు నడవాలి జీవితంలో నువ్వు అనుకుంటే, ఒక యేసుక్రీస్తు శిష్యురాలుగా నీవు ఈ లోకంలో బ్రతకాలి అనుకుంటే, మొట్టమొదటి దేవుడు చూసేది ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు నిరాకరించుకో. ఐఎమ్ నథింగ్ చెప్పుకోవడమే కాదు, దాని క్రియలు మనం చూపించే వారంగా కూడా ఉండాలి. హల్లెలూయా. ఉండగలమా? దేవుడు కోరుతున్నాడు, పాపములో నుంచి విడిపించిన యేసయ్య కోరుతున్నాడు. ఇది మనుషుల కోరిక కాదు. పాపం నుంచి మనం విడిపించడమే కాదు, మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తీసుకెళ్తాను, నా రాజ్యంలో ఉంచుతాను, మీ కొరకు నేను పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నానని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఇది. ఏమని చెప్పాడు? మొట్టమొదట నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే నిన్ను నీవు ఏం చేయాలి? ఉపేక్షించుకో. ఉపేక్షించుకోవడం అంటే ఎలాగండి? ఏ ఏ విషయాల్లో మనం ఉపేక్షించుకోవాలి అని అంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. స్వీయ నిరాకరణ అంటే నిన్ను నీవు తగ్గించుకోవడం అంటే నీకు సంబంధించినటువంటి వారిని వదిలివేయమని కాదు. ఆ పనులని నువ్వు యథావిధిగా చేసుకోవాలి. నీ కుటుంబస్తుల పట్ల నీ బాధ్యతలన్నీ కూడా యథావిధిగా నువ్వు చూసుకోవాలి తప్ప, నేనెందుకు పనికిరాని వాడినండి, నాకేమీ చేత కాదండి, సో ఈ బాధ్యతలు నాకు అవసరం లేదని తప్పించుకోవడానికి కాదు. సెల్ఫిష్ నుంచి మనం విడుదల పొందడం అంటే, కొంతమంది అనుకుంటారు, ఓకే నన్ను నేను నిరాకరించుకోవాలి కాబట్టి నాకు ఏది చేత కాదు అని అనుకుంటే సరిపోద్ది కదా, అప్పుడు ఏ పని మనం చేయవసరం లేదు. ఏ పని చెప్పినా సరే నాకు రాదండి, అది కాదు. కొన్ని బాధ్యతలు ఏదైతే మనకి ఈ లోకంలో ఉన్నాయో అవి యథావిధిగానే మనం చేసుకుంటూ ఉండాలి. బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, నిన్ను నువ్వు నిరాకరించుకోవడానికి కాదు. నిరాకరించుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి, అవి మనం చూద్దాం. అవి ఏమిటి అంటే, మొదటిది అవగాహన. మొదటిది ఏంటి? అవగాహన, అండర్స్టాండింగ్. సామెతలు పుస్తకం నుంచి 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. తిరస్కరణ అంటే ఏమిటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా దేవుని యొక్క ఉద్దేశము మీద మనము ఆధారపడి జీవించడానికి ఇష్టపడాలి. అదే సామెతలు 28వ అధ్యాయం 26వ వచనం. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. నిన్ను నన్ను పాపములో నుంచి రక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసే చెప్పిన మాట ఏం చెప్తున్నాడంటే, నీ మనస్సును నమ్ముకోవద్దు. దేన్ని నమ్ముకోవాలి? దేవుని బుద్ధిని ఆధారం చేసుకో, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకో. కనుక నిరాకరించవలసినటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదట ఒక అవగాహన కలిగి ఉండు. నిన్ను నువ్వు నిరాకరించుకోవడం అంటే నీ స్వబుద్ధిని ఉపయోగించుకో, నీ సొంత బుద్ధిని ఉపయోగించుకో. ఒక్కోసారి దేవుని వాక్యం నీకు ఏం చదివిస్తుందో దాన్ని ఉపయోగించు. అప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, అంతేనా? దేవుని వాక్యం ప్రకారము నువ్వు జీవించాలంటే నీ స్వబుద్ధిని ప్రక్కకు పెట్టి దేవుని జ్ఞానంలో నువ్వు ఉండాలంటే ఏం కావాలి? మనకి వాక్యం కావాలా? మరి వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది?
వాక్యం అంటే ఎవరు? యేసుప్రభుని. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. నీకు వాక్యము నీకు దగ్గర తెలుసుంటే అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తావు. ఈ వాక్యం ఎవరు? దేవుడై ఉండేను. కాబట్టి దేవుని జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావు, కానీ సొంత బుద్ధి మీద ఆధారపడవు. ఒకసారి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు వచ్చాడు అక్కడి నుంచి. అబ్రహాము దేవుని మాట నమ్మి అందరిని విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నాడు, చక్కగా దేవుని మాట చెప్పుకుని వెళ్తున్నాడు. ఆయన ఉన్న చోట ఏమొచ్చింది? కరువు వచ్చింది. అబ్రహాం ఉన్న చోట ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ప్రభు, నువ్వు నాకు రమ్మన్నావు, అందరిని విడిచిపెట్టి వచ్చేయమన్నావు, వచ్చేసాను. నడవమన్నావు, నడుస్తున్నాను. ఇదిగో ఇక్కడికి వెళ్ళాను, వెళ్ళాను. ఇక్కడ గుడారం వేసుకో అన్నావు, వేసుకున్నాను. మరలా గుడారం తీసుకొని మరలా నడువు అన్నావు, నేను నడుస్తున్నాను. మరలా ఇక్కడ గుడారం వేసుకోమన్నావు, వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అని అడగ. అవునా? అక్కడ వాక్యం చూడండి, ఆదికాండం, ఇప్పుడు తీయొద్దు. కానీ అబ్రహాము కరువు వచ్చింది కాబట్టి తన జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. సొంత జ్ఞానము. మనము కొన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడతాము, కొన్ని విషయాల్లో మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన మీద ఆధారపడుతూ కొన్ని సొంత నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు ఇలాగే వెయిట్ చేస్తాడు. నిన్నేమండవు, ఏమండవు, వెయిట్ చేస్తాడు. ఎలా వెయిట్ చేస్తాడు తెలుసా? ఉదాహరణ చెప్పనా? మీరందరూ తల్లులు, మీ పిల్లలు, చిన్న పిల్లలు 1.5-2 సంవత్సరాల వయసు పిల్లలు ఉంటారు. వాళ్ళు అప్పుడే నడుస్తూ ఉంటారు. మీరు రోడ్డు మీద నడిపిస్తున్నప్పుడు మీ చెయ్యిని ఏం చేస్తారు? వాళ్ళు కొంచెం నడ్డం వచ్చినంత ఏం చేస్తారు? మీ చెయ్యి మీరు పట్టుకుంటే మీ చెయ్యిని ఏం చేస్తారు? వదిలిపించేసి ఇలా ముందుకు వెళ్దాం అనుకుంటాడు. మరలా మీరు వెళ్ళి పట్టుకుంటారు. మరలా పిల్లడు ఏం చేస్తాడు? మరలా మీ చెయ్యిని వదిలించుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. 2-3 సార్లు అయిన తర్వాత మీరు ఏం చేస్తారు? వెళ్ళరా, ఎంత దూరం వెళ్తావు చూస్తాను అంటారా లేదా? ఆడు ముందుకు వెళ్తాడు, మీరు వెనకాతలో ఉంటారు, చేయి వదిలేస్తారు. మీరు వెనకాలతో వెళ్తుంటారు. వాడు ఇల్లు ఏం చేస్తారు? దీన్ని తన్నుకోబోయి పడిపోతే మీరు పట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంతే చేస్తాడు. నువ్వు ఆయన చెయ్యి విదిలించుకొని నువ్వు వెళ్తున్నప్పుడు వెళ్ళైతే వెళ్ళు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీ వెనకాతలే ఉంటాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను విడిచిపెట్టడం, కానీ వెనకాతలు ఉంటాడు. ఎందుకంటే నీ స్వబుద్ధి చేత నువ్వు బయటకు వెళ్తున్నావు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావు. కాబట్టి ఎంతవరకు వెళ్తావు? వెళ్ళు అంటాడు. కానీ నువ్వు పడిపోయే సమయంకి వచ్చావా? పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం అలాగే పట్టుకున్నాడు. అందుకే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టు మనము స్వీయ నిరాకరణ అంటే మనందరికీ ఏంటంటే వాక్యం ఆధారమై ఉంది. ఈ వాక్యము ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించుకోవాలి. అవివేకులము కాకూడదు. దేవుని యొక్క చిత్తము అంటే మనం తెలుసుకోకుండా మన చిత్తానుసారంగా ముందుకు వెళ్ళకూడదు. సో సెల్ఫ్ డినయల్ అంటే నీ చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి నువ్వు లొంగిపోవడం. ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు మన చిత్తము దేవుని చిత్తాన్ని డామినేట్ చేస్తుంది. అసలు నా పట్ల దేవుని చిత్తం ఏదండి అని అడుగుతారు. ఇదిగో ఇది దేవుని చిత్తము అని చెప్తాం. దాన్ని మనం ఏం చేస్తాం? దాన్ని ప్రక్కన పెట్టేసి మన చిత్తము, మనం అనుకున్న విధానంలో మనం ముందుకెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మనకు అనుకూలంగా ఉండదు. దేవుడు చెప్పిన మాట మనకు అనుకూలంగా ఉండదు. లోకానికి ఎప్పుడు భిన్నంగానే చెప్తాడు యేసయ్య. లోకానికి భిన్నంగానే చెప్తాడు. కాబట్టి దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు కనుక ఒకవేళ ఉంటున్నావేమో దానిని నువ్వు నిరాకరించుకో. సెల్ఫ్ డినైల్ అంటే రెండోది ఏం చెప్పాను? దేవుని
చిత్తానికి ఒకవేళ నీదేదైనా నీ సంకల్పము ఆయన చిత్తానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా సంకల్పం చేసుకొని తీర్మానం చేసుకొని ఇది నా ఇష్టం అనుకో నువ్వు ముందుకెళ్తే దాన్ని నువ్వు నిరాకరించుకోవాల్సి వస్తుంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే అంత ఈజీ కాదండి. దేవుని స్వరూపంలోనికి మారడం అంటే అంత ఈజీ కాదు. యేసు ప్రభు వారు ఎవరి చిత్తానికి లోబడ్డాడు? తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఎంత కఠినమైందో తెలుసా తండ్రి చిత్తము? సిలువ మీద మరణం మామూలు విషయం కాదు. ఆయనకి తెలుసు తండ్రి చిత్తము, అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. అనుభవించడం చాలా కష్టం. కొరడాలతో దెబ్బలు తినాలి, సిలువ మోసుకొని వెళ్ళాలి, ఉమ్ములు వేయించుకోవాలి, అవమానం పొందాలి, అపహాస్యము, ఎన్నో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఇవన్నీ కూడా తెలుసు ఆయనకి. అన్నాడు, ప్రభువా నేను వచ్చింది నీకోసమే కదా, శారీరకంగా కష్టమే నాకు, నీ చిత్తమే తప్పించు, కానీ నా చిత్తము కాదు, ఇది నీ చిత్తమే, నేను అందుకే వచ్చాను, నీ చిత్తమే కాబట్టి నీ చిత్తం ప్రకారమే అయితే నన్ను బలపరచు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్కసారి దేవుని చిత్తంలో నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఇటువంటి త్యాగాలు మన జీవితంలో ఉంటాయి. కష్టం కష్టం అనుకుంటాం మనం, కానీ ఇది ప్రభు ఇది నీ చిత్తము అని నువ్వు అనుకుంటే ఆయనకు అప్పచెప్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆ బలపరచబడినప్పుడు నువ్వు ఆనందంగా దాని విధానంలో నడుస్తావు. ఇది కష్టంగా ఉందని నీ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళావంటే బోల్తా పడక తప్పదు. కాబట్టి సెల్ఫ్ డినైల్లో 2 పాయింట్లు చెప్పాను. ఒకటి అవగాహన, రెండవది సంకల్పం. మిగతా విషయాలు వచ్చే వరకు తెలియజేస్తాను. మాస్టర్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు విన్న ఈ వాక్య ధ్యానము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిందని విశ్వసిస్తున్నాము. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి కృప మీకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్.